హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మల్లిక. ఈరోజైతే మనం పెళ్లి భోజనాలలో వడ్డించే జామకాయ రోటి పచ్చడిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు ఇంట్లో చేశారనుకోండి, కూరలన్నీ పక్కన పెట్టి దీంతోనే తింటారండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. అంతేకాదండి, మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికోసం ముందుగా 2 పచ్చి జాంకాయలు తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలండి. మీరు ఇక్కడ పండు జాంకాయని అస్సలు వాడకూడదండి. ఈ పచ్చడికి పచ్చి జాంకాయలు మాత్రమే తీసుకోవాలి. వాటికి ఈ విధంగా చివర మొదలు 2 కూడా తీసేసుకోవాలండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. ఆ తర్వాత దీనిని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా 4 భాగాలుగా కట్ చేసుకున్న తర్వాత లోపల గింజలన్నీ కూడా తీసేయాలండి. ఈ గింజలు మనం తినేటప్పుడు చాలా గట్టిగా తగులుతాయండి, పచ్చి జామకాయ కాబట్టి కంపల్సరీ ఈ గింజలన్నీ కూడా తీసుకోవాలండి. ఈ విధంగా ఇలా గింజలన్నీ తీసిన తర్వాత వీటన్నిటినీ కూడా మీడియం సైజు ముక్కల్లాగా కట్ చేసుకోవాలండి. ఇలా అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టుకోండి. మరోవైపు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసుకోండి. ఈ పల్లీలని దూరగా వేయించుకోవాలండి. పల్లీలు ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 6 పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి. కారానికి తగ్గట్టు మీరు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని పచ్చిమిర్చి దూరగా వేగేంత వరకు మీరు వేయించుకోవాలండి. ఈ విధంగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా తీసుకుని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే బాండీలో మనం కట్ చేసుకున్న జామకాయ ముక్కల్ని కూడా వేసుకుందామండి. ఈ జామకాయ ముక్కలు మరీ ఎర్రగా ఏమీ వేగాల్సిన అవసరం లేదండి, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా వేయించడం వల్ల జామకాయ ముక్కల్లో ఉన్న వగరు అనేది పోతుందండి, మనం పచ్చివి వేయడం వల్ల. చూస్తున్నారు కదా, మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ ముక్కలన్నింటినీ కూడా చల్లార్చుకుందామండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా వేయించుకున్న గింజలన్నీ కూడా వేసుకుందామండి. వీటితో పాటే 4 వెల్లుల్లి రెప్పలు, రుచికి తగ్గట్టుగా రాళ్ళుప్పు, కొంచెం చింతపండు కూడా వేసుకోండి. చింతపండు జామకాయ పులుపుని బట్టి ఉంటుందండి. కొన్ని జామకాయలు పుల్లగా ఉంటాయి, అలా ఉన్నప్పుడు కొంచెం చింతపండు తగ్గించుకోండి. వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న జామకాయ ముక్కల్ని కూడా వేసుకోండి. అవసరమైతే కొద్దిగా వాటర్ పోసుకొని దీన్ని గ్రైండ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, చట్నీ అయితే మనకి ఈ విధంగా ఉండాలండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టుకుందామండి. పోపు కోసం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పచ్చిపప్పు వేసుకోండి. పచ్చిపప్పు వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసుకోండి. దాంతోపాటే ఒక 2 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. అందులోకి కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ కూడా వేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు మీరు వేయించుకోండి. అంతేనండి, పోపు రెడీ అయిపోయింది. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మొత్తాన్ని కూడా ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లోకి సన్నగా తరిగిన కొత్తిమీరని మనం వేయించి పెట్టుకున్న పోపుని ఆయిల్తో సహా వేసుకోవాలండి. ఈ విధంగా పోపు మొత్తం వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని దీన్ని సర్వ్ చేసుకోవాలండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తిన్నామనుకోండి, చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ఈ పచ్చడిని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరొక టేస్టీ రెసిపీతో మీ ముందుంటారండి. అప్పటి వరకు కూడా